జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 2 జవానులు మృతి. వీరోచితంగా పోరాడి అమరులైన శ్రీకాకుళం వాసులు వాళ్లపారాయుడుపేటకి చెందిన సనపల జగదీష్ మరియు సంతబొమ్మాలి మండలం రాజేష్ అమర వీరులు అయినారు. జిల్లాలో 2 మృతితో జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయం తెలియగానే వారి కుటుంబాలతో మాట్లాడి పార్థివ దేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. వీరి ఇరువురు శ్రీకాకుళం జిల్లాకి చెందినవారు. ఒకరు సంతబొమ్మాలి మండలం, ఇంకొకరు నందిగం మండలం వాళ్లపరాయుడుపేట ఫ్లైట్ లో తీసుకువస్తున్నారు. ఈ రోజు రాత్రికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చట్టతండ్ర గ్రామ పంచాయతీ. నా పేరు పంగాసిరి నాయుడు, సర్పంచ్. ఈరోజు మా గ్రామస్తులమంతా పడుకొని లేచేసరికి ఈ విషాద వార్తను వినవలసి వచ్చింది. ఫస్ట్ పడుకొని ఫోన్ పట్టుకొని బయటకు వస్తే ఫోన్ వచ్చింది, మీ ఊరి నుంచి ఆర్మీ కుర్రాడు డాక్టర్ రాజేష్ అనే కుర్రాడు చనిపోయాడు అని ఫోన్ వస్తే షాక్ అయ్యాను కానీ ఎవరికి చెప్పలేదు. అలాగే బ్రష్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను. అప్పుడు కూడా వీళ్ళ ఇంటి దగ్గర మన కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదని చెప్పేసి తెలియచేయలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి 6:30 కల్లా 6:45 కల్లా వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి డిపార్ట్మెంట్ నుండి ఫోన్ వచ్చింది, మీ బాబు చనిపోయాడని చెప్పేసి. అప్పుడే ఆమె కుప్పకొలిపోయింది అక్కడని. తర్వాత నేను ఊళ్ళో ఇలాగా చెప్పిన వెంటనే అందరూ వచ్చి విచారం వ్యక్తం చేశారు. కుర్రోళ్ళు అయితే బోరుని ఏడ్చారు, వాళ్ళ కొలీగ్స్ అంతా. అబ్బాయి చాలా మంచోడు. 2018లో ఉద్యోగంలో చేరాడు. ఇప్పటికి సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళది నిరుపేద కుటుంబం, గొర్రెల కాపర్లు, కనీసం మంచి ఇల్లు కూడా లేదు. ఈ నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకోమనే ఉద్దేశంతో అబ్బాయి ఉన్నాడు. అన్నయ్య కొడుకు చిన్నప్పటి నుండి మా చేతుల మీదే పెరిగాడు. మేము ఆడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ వస్తే దానికి సెలెక్ట్ అయ్యాడు. దాని వెంటనే అలా పోస్టింగ్ వచ్చింది. అలాగా 2003లో పోస్టింగ్ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వీసులో ఉన్నాడు. దేశ సేవ కొరకే ఈ సర్వీసు నేను కరెక్ట్గా చేస్తాను, నిజాయితీగా వెళ్తాను అనే ఉద్దేశంతో ముందుకు సాగాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. అనుకోకుండా మాకు ఈ వార్త వినవలసి వచ్చింది. నిన్న మధ్యాహ్నం మాకు తెలిసింది. పిల్లలు చిన్నపిల్లలు, భార్య 2 అమ్మాయిలు చిన్నపిల్లలు. వాళ్ళకి ఇబ్బంది. మాకు తీరని లోటు. ఈ చనిపోవడం అనేది మా కుటుంబానికి తీరని లోటు. ఇది ఎప్పటికీ మరవలేని వార్త. అది దీనికి మేము చాలా బాధపడుతున్నాం. 2027 మార్చిలో రిటైర్మెంట్ అవుతుంది. ఈలోగా ఈ దుర్ఘటన జరిగింది. బ్రదర్ పేరు ఎస్ జగదీశ్వరరావు, ఫాదర్ పేరు ఎస్ మల్లేశ్వరరావు. దేశం గురించి 2003లో మార్చి 15న భర్తీ అయ్యాడు మాకు బ్రదరు. ఇప్పటి వరకు దేశం గురించే కాపాడాలని, దేశంని కలగొట్టుకోవాలని బాగా ఇప్పటి వరకు సర్వీస్ చేశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన వల్ల మాకు నిన్న ఉదయం మార్నింగ్ 9:30కి నాకు ఫోన్ కాల్ వచ్చింది. జమ్మూ కాకినాడ అక్కడి నుంచి వచ్చి ఇంకా మీ బ్రదరు ఫైరింగ్లో ఈ స్థితి జరిగింది, దీనివల్ల మీ బ్రదరు హాస్పిటల్ కదా, ఈ గంట ఒక 1 అవర్ తర్వాత మీకు కాల్ చేసి మళ్ళీ చెప్తామన్నారు. మళ్ళీ 1 అవర్ తర్వాత కాల్ చేసి చెప్పిన తర్వాత చనిపోయారని చెప్పారు. ఈ విషయం తెలగానే మాకు కొంచెం చాలా బాధగా అనిపించింది. అప్పటికి కూడా మేము నమ్మలేకపోయాము, ఎందుకు ఈ ఘటన ఇలా జరిగిందని. సరేలే, నేను జాబ్ చేస్తాను కూడా దేశం గురించి ఇన్ని కష్టాలు, ఇన్ని సేవలు చేశాడు కాబట్టి ఇప్పుడు మనము ఏదైనా దేశం కాపాడుకోవాలంటే ఏదైనా చేయాలని ఒక నిర్ణయం మేము అలాగే ఊరుకొని అలా నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల నేను సర్వీస్ చేస్తాను కాబట్టి నాకు దేశం గురించి ఎలాగ కాపాడేయాలి, ఎలా డ్యూటీలు చేయాలి అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను దానిలో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం బాధగా ఉంది. కానీ మరి బాధ ఉన్నా లేకపోయినా దేశం కాపాడాలి కాబట్టి మేము దేశం కోసమే
రక్షణ చేయించుకోవాలని మేము ఆ నిర్ణయం. ఇప్పుడు కూడా నేను డ్యూటీలో 1.5 నా సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా నేను దేశంని కాపాడాలి. ఎప్పుడు రిటైర్మెంట్ అయితే అప్పుడు నేను అక్కడితో సమాప్తం చేసుకొని నేను దేశంని కాపాడించి నేను బయటికి ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ పిల్లలతో అందరితో సమశుద్ధంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండాలని మేము ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.